హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి రవ్వ లడ్డు చేసుకునేటప్పుడు కొంతమందికి హార్డ్గాను, కొంతమందికి పొడి పొడిగాను, అలానే ఇంకొంతమందికి రవ్వ లూజ్ అవుతూ ఉంటుంది కదా. అలా కాకూడదు అని అనుకుంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి రవ్వ లడ్డుని చేసుకొని టేస్ట్ చేయండి. రవ్వ లడ్డు అంటే ఇలానే ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకొని తింటుంటే రవ్వ లడ్డు తింటున్నట్లు అస్సలు అనిపించదనమాట. అంత సాఫ్ట్గా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా రవ్వ లడ్డుని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ స్పూన్తో కానీ గరిటెతో కానీ వీటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకొని గరిటెతో ఈ రవ్వని అటు ఇటు కలపెట్టుకుంటూ మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. కలర్ కూడా చేంజ్ అవ్వకూడదనమాట. ఈ రవ్వ బాగా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. వేసుకున్న వెంటనే గరిటెతో మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరి పొడిని కూడా 1 నుంచి 2 నిమిషాల వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది రోస్ట్ అయ్యేలోపు ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా స్మూత్గా పౌడర్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది రోస్ట్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ వేసుకోవాలండి. మీరు స్టవ్ ఆన్ చేసి వేసుకున్నారంటే ఈ షుగర్ పౌడర్ అనేది గడ్డలు కట్టేస్తుంది. నేను షుగర్కి బదులుగా షుగర్ పౌడర్ని వేసానండి. ఎందుకంటే రవ్వ లడ్డు తినేటప్పుడు షుగర్ అనేది పంటికి తగులుతూ ఉంటుంది కదా, అలా నచ్చని వారు షుగర్ పౌడర్ని వేసుకోండి. లేదా మీరు షుగర్ ఒక్కటి కూడా వేసేసుకోవచ్చు, లేదా షుగర్ సగం షుగర్ పౌడర్ సగం కూడా వేసేసుకోవచ్చు అనమాట. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ రవ్వ మొత్తం పూర్తిగా చల్లారిపోయే వరకు ఈ ప్యాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ రవ్వ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కాగపెట్టుకుని చల్లార్చుకున్న పాలని ఒక 1/2 కప్పు తీసుకోండి. ఏ కప్తో అయితే రవ్వను తీసుకుంటారో అందులో 1/4 కప్పు పాలని తీసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం పాలని ఒకేసారి యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేసినట్లయితే ఈ రవ్వ అనేది జోరైపోతుంది, లడ్డు చేసుకోవడానికి వీలుగా ఉండదన్నమాట. ఇలా కొద్దిగా పాలని యాడ్ చేసుకోవడం వల్ల రవ్వ పాలని అబ్జర్వ్ చేసుకొని కొంచెం పొడి పొడిగా ఉంటుందండి. అప్పుడు లడ్డు చుట్టుకోవడానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇలా మొత్తం పాలని వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకి ఉన్న రవ్వని స్క్రేప్ చేసేసుకొని ఈ రవ్వని 1 నిమిషం పాటు అలా వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఇందులో తడి ఏమైనా ఉంటే రవ్వ మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని సెట్ అవుతుందన్నమాట. 1 నిమిషం తర్వాత ఇందులో నుంచి కొద్దిగా రవ్వని తీసుకుంటూ వేళ్ళు అరచేయి మధ్యలో పెట్టుకొని లడ్డు చుట్టేసుకోండి. ఇంతకుముందు వీడియోలో నేను రాగి లడ్డూని ఎలా అయితే చేశానో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే కరెక్ట్ షేప్లో లడ్డు అనేది వస్తుంది. రవ్వ మొత్తం ఇలానే లడ్డు చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇవి వారంలోపే తినేయాలన్నమాట. వారం కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇందులో మిల్క్ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉండవు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీసీ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.